హలో. నమస్కారం. నేను చాలా తక్కువ సమయాల్లో ఈ రాజకీయం గురించి మాట్లాడడం అన్నది మీరు విని ఉంటారు. నేను సాధారణంగా రాజకీయాల గురించి అంతగా ఎక్కువగా ప్రస్తావించే అవకాశం ఉండదు. పైగా నాకు నా మనస్తత్వానికి రాజకీయం అన్నది ఒంటికి పట్టదు కాబట్టి. ఎందుకంటే రాజకీయం అన్నది కేవలం గెలుపు లక్ష్యంగా చేసుకొని ప్రయాణం చేసే ఒక ఆహ్, సంస్థలు అవి. రాజకీయ సంస్థలు గాని, రాజకీయ వ్యక్తులు గాని, రాజకీయ నాయకులు గాని కేవలం వాళ్ళు గెలుపు అన్న లక్ష్యం వైపుకు ప్రయాణం చేస్తూ ధార్మిక విలువలు గాని, నైతికత గాని, మానవత్వం గాని ఇవన్నీ ఏమి ఆలోచించకుండా కేవలం గెలుపు అన్న లక్ష్యం వైపుకు ప్రయాణం చేస్తూ ఉంటారు. కేవలం గెలుపును మాత్రమే కేంద్రీకృతమై వాళ్ళు తమ యొక్క ప్రవర్తనను రూపొందించుకుంటూ ఉంటారు. వాళ్ళ లక్ష్యం కేవలం గెలుపు మాత్రమే ఉంటుంది. కాబట్టి మనం వాళ్ళ దగ్గర నుంచి ధార్మిక విలువలు గాని, నైతికత గాని, మానవత్వం అనే అంశాలను వాళ్ళను మనం ప్రదీక్షించడం అన్నది అవివేకం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆ లక్ష్యాలను ఏమీ కేంద్రీకృతం చేయకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళ విశ్వాసం ఏమిటంటే, మనం ఒకవేళ ఈ మానవత్వం, లొట్టు, లొసుగు, ధార్మిక విలువలు, మనిషత్వం, మానవత్వం అని మనం ఒకవేళ వెళ్ళినట్లయితే, గెలుపు అన్న లక్ష్యం వైపుకు మనం లక్ష్యాన్ని సాధించలేం. దానికి కొన్ని నియమాలు పెట్టుకున్నారు ఈ రాజకీయ నాయకులు. వాళ్ళు ఆలోచిస్తున్నది తప్పు అని మనందరికీ తెలిసినప్పటికీ, ఎందుకంటే ఒకప్పుడు రూపొందించుకున్నటువంటి ఆ సిద్ధాంతాలతోనే వాళ్ళు ఇప్పటికీ ప్రయాణం చేస్తున్నారన్నది దౌర్భాగ్యకరమైనటువంటి విషయం. మనుషుల యొక్క ఆలోచన విధానం మారిపోయింది అన్నది వాళ్ళు ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారా? లేదా అర్థం చేసుకోనట్టు నటిస్తున్నారా? నిజంగానే వాళ్ళకి అర్థం కాలేదా అన్నది మనకు అర్థం కావడం లేదు. నేను ఇదంతా ఉపోద్ఘాతం ఎందుకు చెప్తున్నానంటే, రాజకీయాల గురించి మనం అందరం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. వీడియోల్లో కూడా మీరు రాజకీయాలు వింటూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఎవరు కూడా ఈ రాజకీయ నాయకుల ప్రసంగాలు వినడానికి ఇష్టపడడం లేదు ఎవరు. వాళ్ళ ఇంటర్వ్యూలు సైతం ఎవరు వీక్షించడం లేదు అన్నది నా యొక్క ప్రగాఢ విశ్వాసం. రాజకీయ నాయకులంటే అందరినీ ఒకే ఘాట్లో పెట్టేసి మనం వాళ్ళని వదిలేసి వాళ్ళ మానాన్ని. అది వాస్తవం కూడా. ఎందుకంటే అందరినీ ఒకే రీతిలో చూడవలసి వస్తుంది. ఎంత పెద్ద నాయకుడైనా, ఎంతటి మానవత్వ విలువలతో కూడుకున్నటువంటి ప్రసంగాలు వాళ్ళు చేస్తున్నప్పటికీ వాళ్ళ లక్ష్యం గెలుపు వైపుకే ఉంటుందన్నది ప్రస్తుతం ఉన్నటువంటి భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజకీయ నాయకులు, ప్రధాన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు సైతం వాళ్ళ ప్రవర్తన కూడా అలాగే ఉంది కాబట్టి మనం అలాగే భావించవలసి ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీ బీజేపీ. దాని యొక్క ప్రముఖ నేతల్లో ప్రధానమంత్రి మోదీ, అమిత్ షా లాంటి వాళ్ళు, యోగి లాంటి వాళ్ళు ఉన్నారు. సరే, అందులో కాస్త భిన్నమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి మన యోగి ఆదిత్యనాథ్. నేను ఆయన గురించి ఇక్కడ ప్రస్తావించడానికి ఇష్టపడను. ఎందుకంటే ఆయన కాస్త భిన్నమైనటువంటి, నేను ఇవన్నీ చెప్పినటువంటి లక్షణాలు ఆయన దగ్గర అంతగా కనిపించవు. కేవలం గెలుపు లక్ష్యంగా ఆయన తన యొక్క ప్రవర్తనను పరిమితం చేసుకోలేదు. కాబట్టి ఆయనను మనం అందులో నుంచి వదిలేద్దాం. కానీ మిగతా అందరు నాయకులు కూడా కేవలం గెలుపు లక్ష్యంగానే వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ యొక్క ప్రవర్తనను వాళ్ళు నిశ్చయించుకుంటున్నారన్నది వాస్తవం. దీనికి చాలా ఉదాహరణలు నేను మీకు చూపించబోతున్నాను. మొట్టమొదటిది, ఇప్పుడు చాలా వివాదం జరిగినటువంటి ఈ కోవా బన్ వివాదం మనం చూసాం. కేవలం హిందువులందరూ రంగంలోకి వచ్చి, చాలా మంది, అందరూ అని చెప్పలేం కానీ, మేము కోవా బంద్ తింటాం, మేము కోవా బంద్ తింటామని వాళ్ళు. ఎందుకు అంటే వీళ్ళందరూ ఐడెంటిటీ క్రైసిస్ తో
తో బాధపడుతున్నారు. సొంతంగా వ్యక్తిత్వం ఏమీ ఉండదు, సొంతంగా ఏమీ సాధించలేరు. ఒక 2 వాక్యాలు కెమెరా ముందు వచ్చి మాట్లాడి ప్రజల యొక్క మన్ననలు పొందగలిగే ఆ సామర్థ్యం వాళ్ళ దగ్గర ఉండదు. భాషా ప్రావీణ్యం ఉండదు, మాట్లాడే విధానం తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు. కాబట్టి ప్రజల్లో తమ యొక్క ఉనికి స్థాపించుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఇవి సులభమైనటువంటి మార్గాలను వెతుకుతూ ఉంటారు. అలాంటప్పుడు ఈ సులభమైనటువంటి మార్గాలు ఇదొకటి. ఈ కొంతమంది సామాజిక మాధ్యమాలు కానీ ప్రసార మాధ్యమాలు కానీ కెమెరాలు పట్టుకుని తిరుగుతూ ఉంటాయి ఇలాంటి వాళ్ళ కోసం. వాళ్ళు కెమెరా పెట్టేసరికి వీళ్ళు చెప్పేస్తూ ఉంటారా, ఇక్కడ జాతి మతం ఎందుకు, వాళ్ళు ఎవరైనా అమ్ముకోవచ్చు, ఒక బీదవాడు బన్ అమ్ముకుంటూ ఉంటే మీరు ఎందుకు వివాదం చేస్తున్నారు, నేను హిందువుని, నేను బన్ను తింటాను. వాడికి అసలు ఏమీ తెలియదు. ఆ బన్ ఏమిటి, దాని కథ ఏమిటి, ఎవరు అతని మీద దాడి చేయలేదని, కేవలం ఆ అమ్ముతున్నటువంటి బన్ యొక్క వాస్తవికతను అలా చిత్రీకరించి చూపించారని, పైగా శివరాత్రి సమయంలో హిందువుల యొక్క హైందవ సహోదరుల యొక్క ఉత్సవం నడుస్తున్నటువంటి సందర్భంలో ఆ ఉత్సవానికి వ్యతిరేకమైనటువంటి విశ్వాసంతో కూడుకున్నటువంటి ఒక ముస్లిం అక్కడ తన యొక్క బన్ అమ్ముకోవడానికి ఎందుకు వచ్చారని ఎదురు ప్రశ్న వేసే సామర్థ్యం కానీ జిజ్ఞాస కానీ వాళ్ళ యొక్క నాలెడ్జ్ కానీ ఉండదు. కాబట్టి అలాంటి ప్రశ్నలు వాళ్ళకు రాకపోవడం అన్నది అసహజమేమి కాదు. ఎందుకంటే వాళ్ళు కేవలం ఏదైనా ఒక టీవీ ముందు, ఏదైనా ఒక సామాజిక మాధ్యమాల్లో మన ముఖం కనిపిస్తుందా అని ప్రాకులాడే వాళ్ళు ఇలా నేను బంధు తింటానని వచ్చినటువంటి వాళ్ళే, సొంతంగా ఒక వాక్యం కూడా సరిగ్గా మాట్లాడలేనటువంటి వాళ్ళు. మరి రాజకీయ నాయకులు ఎందుకు రంగంలోకి దిగుతున్నారంటే వీళ్ళు అన్ని మతాలు సమానం ఎందుకంటే వాళ్ళ లక్ష్యం గెలుపు. నేను ఇందాక చెప్పినట్టు రాజకీయ నాయకుడి యొక్క లక్ష్యమే గెలుపు. కాబట్టి ఏ ఒక్క సమూహానికి కానీ మనం ఒకవేళ వ్యతిరేకంలో మన ముద్ర వేయబడితే వాళ్ళు మనకు ఓట్లు వేయరేమో అన్న భయం. ఎందుకంటే వీళ్ళకు మానవత్వం కానీ మతాల్లో ఉన్న అంతర్యం కానీ అన్ని మతాలు ఒకటి కాదు అన్న అధ్యయనం కానీ వాళ్ళకేమీ తెలియదు. కేవలం వాళ్ళ లక్ష్యం, వాళ్ళ గమ్యం కేవలం గెలుపు మాత్రమే. వాళ్ళు కేవలం ఆ ఓటు లక్ష్యంగానే ప్రయాణిస్తూ ఉంటారు. ఆ ఓటు వేసేవాడు దేశ ద్రోహి అయినా సరే, ఈ దేశాన్ని ముక్కలు చేయాలనుకున్న వాడైనా సరే, ఈ దేశాన్ని వాడి విశ్వాసం ప్రకారం చట్టాలు రూపొందించుకునే దేశంగా మార్చుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి వాడైనా సరే, నాకు ఓటు వేస్తే చాలు అని భావించే వాళ్లే రాజకీయ నాయకులుగా మిగిలగలుగుతున్నారు. ఇప్పుడు ఈ రాజకీయ నాయకుల యొక్క మనస్తత్వం, ఆ ఓటు వేస్తున్నటువంటి వాడి యొక్క లక్ష్యం ఏమిటి, వాడు ఏ మనస్తత్వంతో కలిగినటువంటి వాడు, ఎందుకు ఈ దేశంలో వాడు ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఈ దేశాన్ని ముక్కలు చేయడానికి ప్రవర్తిస్తున్నాడా, ఈ దేశంలో తమ మత విశ్వాసం ప్రకారం ఈ దేశాన్ని మార్చుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాడా అని వాళ్లకు అవన్నీ అవసరం ఉండదు. కేవలం వాడు ఓటు నాకు వేస్తాడా, వాడు నాకు ఓటు వేయాలంటే నేను వాడికి ఏం చేస్తే వాడు నాకు ఓటు వేస్తాడు, నేను ఎలా గెలుపు సాధించగలుగుతాను అనే ఒకే ఒక లక్ష్యం వైపు వెళ్లే వాళ్ళని రాజకీయ నాయకులు అంటాం. వీటన్నిటి మీద దృష్టి సారించి వెళ్ళగలిగే వాళ్ళు చాలా చాలా అరుదుగా ఉన్నటువంటి రాజకీయ నాయకులను మనం చూస్తాం. సాధారణంగా ఉన్నటువంటి ఇప్పుడు చూడండి, కేవలం ఈ కోవా బన్ వివాదంలోనే వాడు దాదాపు 500 కిలోమీటర్ల నుంచి తీసుకొచ్చి ఈ మేడారం అనే హైందవ సంస్కారపు ఉత్సవంలో పాల్గొని వాడికి దాని మీద ఏమాత్రం విశ్వాసం లేని ఆ ఉత్సవంలో పాల్గొంటున్నటువంటి వాళ్లకు సైతం వాడు ఈ బండ్లు అమ్ముకొని బ్రతకడానికి వచ్చాడు అంటే వాడు ఏ ఉద్దేశంతో వచ్చాడని ఎవరు అన్వేషించడం లేదు. వాడు 500 కిలోమీటర్లు ప్రయాణం తీసుకొచ్చి ఈ 10 రూపాయల బన్ను అమ్మి వాడు ఎన్ని డబ్బులు సంపాదించగలడు అని ఎవరైనా లెక్కలు కట్టారా? ఎవరూ లెక్కలు కట్టలేదు. లెక్కలు కడితే అసలు వాడికి ఏమీ లాభం ఉండదు. మరి ఈ లాభం లేనటువంటి వ్యాపారం కోసం
ఈ హైందవ సంస్కారపు ఉత్సవంలో ఈ దానిపై ఏమాత్రం విశ్వాసం లేనటువంటి వాడు ఎందుకు పాల్గొన్నాడు, ఎందుకు వాళ్ళ వ్యాపారాన్ని అక్కడ కొనసాగించాడని ఎవరు ప్రశ్నించలేదు, ఎవరు దాన్ని అర్థం చేసుకోగలిగే వైపు ఆలోచించలేదు. నిజం చెప్పాలంటే ఒకవేళ వాళ్ళ 10 రూపాయల బన్నును లెక్క కట్టినట్లయితే వాడు 500 బన్నులు అమ్మినా కూడా వానికి ఏమి లాభం మిగలదు. ఎందుకంటే వాడు ప్రయాణం చేసి వచ్చింది 500 కిలోమీటర్ల నుంచి. మరి ఏ ఉద్దేశంతో వచ్చాడు అని ఎవరైనా అన్వేషించడానికి వాళ్ళ నోళ్ళు, ఈ అన్వేషణ బుద్ధి ఉన్న వాళ్ళకి, అన్వేషణ వైపు వెళ్ళడానికి ప్రయత్నించే వాళ్ళ నోర్లు మూయించడానికి ఎవరు ప్రయత్నించారు? నిజం చెప్పాలంటే ఏ ముస్లిము ప్రయత్నించలేదు. ఎందుకంటే వాళ్ళు చెయ్యరు. ఇప్పుడు వాళ్ళు మేము చెయ్యం, వీళ్ళ చేతనే చేయిస్తామని వాళ్ళు కంకణం కట్టుకున్నారు. మా యొక్క ఓటు బ్యాంకుతో మేము నోరు మూసుకొనే కూర్చొని ఉంటాం, మేం మానవతావాదులుగానే ప్రవర్తిస్తాం, అలాగే నటిస్తాం, మాకు కావలసినవన్నీ ఈ హిందువులే చేసి పెడతారు, వాళ్ళే రేపు ఈ దేశాన్ని మా చేతుల్లో పెడతారు అని వాళ్ళు ప్రగాఢ విశ్వాసంతో ఉన్నారు. కాబట్టి వాళ్లకు కావలసినటువంటి అన్ని వీళ్ళ చేతనే వాళ్ళు చేయిస్తున్నారు, కేవలం ఓటు ఎరవేసి. ఇది ఇక్కడ ఉన్నటువంటి చాలా మందికి అర్థం కావడం లేదు. అర్థమైనటువంటి వాళ్ళ నోర్లు మూయించడానికి మళ్ళీ వీళ్ళే ప్రయత్నిస్తారు. వాళ్ళు తమ యొక్క ఆ బలను అలా రూపొందించుకున్నారు. ఇంతకు ముందు వాళ్ళు ఆయుధాల బలంతో వాళ్లే గుర్రాలపై వచ్చి దేశాలను ఆక్రమించుకునేవారు. కానీ ఇప్పుడు ఆలోచన విధానం మారిపోయింది కాబట్టి వాళ్ళు కూడా కొత్తగా ఆలోచించి ఇప్పుడు మనం ఆయుధాలు పట్టుకొని ప్రయత్నించే అవసరం లేదు. ఈ ఓటు అని విసిరివేస్తే బిచ్చగాళ్లకు బిస్కెట్లు విసిరేసినట్టు ఓటు విసిరివేస్తే వీళ్లే అన్ని చేసేసి ఈ దేశాన్ని దోచి కూడా మన చేతుల్లో వీళ్లే పెడతారు అన్నది వాళ్ళకు అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళు ఆయుధాలు అవన్నీ మానేశారు, ఓటు బ్యాంకుగా మారిపోయారు. ఆ ఓటు బ్యాంకుగా మారిపోయిన తర్వాతనే ఈ సోకాల్డ్ హిందువులని పేరుతో నాటకాలు ఆడుతున్నటువంటి వాళ్ళ చేతనే వాళ్ళకి కావలసినవన్నీ వాళ్ళు చేయించుకుంటున్నారు. ఇది ఎవరికి అర్థం కావట్లేదు. ఎక్కడ అవకాశం దొరికితే ప్రత్యేకంగా ముస్లిం సమూహ ఓట్లు సంపాదించడానికి నానా అవస్థలు పడే రాజకీయ నాయకులే మనం చూస్తాం. ఎంతటి హిందుత్వ అన్న నినాదంతో రంగంలోకి దిగి ఉన్నతమైనటువంటి స్థానాలు సంపాదించిన వాళ్ళు సైతం ఆ స్థానంలోకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి ఆ భయం మళ్ళీ ఇంకా పోలేదనే మనం కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ ముస్లింలు ఓట్లు వేయకపోతే మనం ఈ ఉన్నత స్థానంలోకి ఎదగలేమా, గెలుపు సాధ్యపడదా అని లోపల భయం ఉంది. కాబట్టి వాళ్ళను కూడా మనం కలుపుకొని వెళ్ళాలి అన్న భావ్యం వస్తూ ఉంటుంది. దీనికి చాలా కోణాలు వాళ్ళు సమర్థించుకోవడానికి చెప్పుకోవచ్చు. అంతర్జాతీయంగా చాలా ముస్లిం దేశాలతో మనకు వ్యాపార బంధాలు ఉంటాయి, లావాదేవీలు ఉంటాయి, ఎవరిని దెబ్బతింటాయి అంటే మీకు మాత్రమే ఆ భయం ఉందా? వ్యాపార పరంగా చూస్తే ఇస్లామిక దేశాలకు మన అవసరం ఎంత ఉందో వాళ్ళకు మనకు వాళ్ళ అవసరం ఎంత ఉందో వాడికి దానికంటే ఎక్కువ మన అవసరం ఉంటుంది. మరి వాడు భయపడడం లేదే ఈ వ్యాపార బంధాలు ఎక్కడ తెగిపోతాయని. ఎందుకంటే మనకంటే ఎక్కువ అవసరం వాడికే ఉంది. ఇప్పుడు మనం పెట్రోల్ కొనకపోతే వాడికి డబ్బులు దొరకవు. మనకు పెట్రోల్ వేరే ఎక్కడైనా దొరకవచ్చు, రష్యా నుంచి దొరకవచ్చు, ఎక్కడైనా దొరకవచ్చు. కానీ ఇది సమర్థించుకోవడానికి వీళ్ళు ఆడే నాటకాలు తప్పితే అది వాస్తవం కాదు. వీళ్ళ దగ్గర ధైర్యం లేదు, వీళ్ళ గమ్యస్థానాన్ని మార్చుకోవడానికి వీళ్ళు ఎప్పుడు కూడా సిద్ధపడరు. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా నేను ఈ ఉపోద్ఘాతం వదిలేసి రెండు ఉదాహరణలు మీకు చూపించబోతున్నాను దీనికి సాక్ష్యంగా. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మన చార్మినార్ అక్బరుద్దీన్ ఓవైసీ మన యోగి ఆదిత్యనాథ్ ను ఉద్దేశించి హమ్ బి యూపీ ఆయంగే అని ఏదో డైలాగులు చెప్పాడు. నాకు వాడి సంభాషణలు, వాడి డైలాగ్ చిరాకు, అది వినను నేను. మిస్టర్ యోగి తయార్ హో జాओ, यूपी भी आ रहा हो, चलेंगे यूपी, चलेंगे, चलो इसके बाद में यूपी चलते हैं. ఎందుకంటే కేవలం ఆ ఫుట్ పాత్ మీద బ్రతికే
టోపీ నెత్తి మీద పెట్టుకుని మదర్సా మూర్ఖులను రంజింపజేయగలిగే భాష చాతుర్యమే వాడికి ఉంది. ఇంకా వాడికి ఏ వివరము లేదు. వాళ్ళు పెద్ద ఉన్నత విద్యావంతులు అని చాలా మంది పొగుడుతూ ఉంటారు, కానీ వాళ్ళ భాష మొత్తం ఆ సంస్కారం కానీ ఆ భాషా సంస్కారం కానీ వింటే వాడు కేవలం ఆ మురికి కాలువల్లో బ్రతికే వాళ్ళను రంజింపజేయడానికి వాడే భాష వాడికి తెలుసు. దానికి మించిన భాష వాడికి తెలియదు. మరి వాడేమో ఉన్నత చదువులు చదివాడు నాకు తెలియదు. ఏమన్నాడు, యోగి ఆదిత్యనాథ్ యూపీ చలేంగే ఏదో చెప్పాడు. దానివల్ల హిందువులందరూ కాస్త కోపిష్టులై వాడు నిజంగా యోగి ఆదిత్యనాథ్ ఉద్దేశించి చెప్తున్నారని వీళ్ళందరూ భావించారు. కానీ వాస్తవం అది కాదు. ఇది బీజేపీ వాడి ద్వారా చేయించింది అన్నది చాలా మందికి తెలియకపోవచ్చు, చాలా మందికి అర్థం కాకపోవచ్చు. కానీ బీజేపీయే వీడి చేత ఇలా చెప్పించింది. అందుకే వాళ్ళ మీద ఏ ఈడీలు కానీ వాళ్ళ మీద ఏ కేసులు కానీ ఈ ఇద్దరు సహోదరుల మీద ఉండవు. అది చాలా మంది చెప్పారు కూడా, నేను మాత్రమే కాదు. ఎందుకు ఉండవు అంటే బీజేపీకి దుర్మార్గులను కానీ దుష్టులను కానీ కేవలం అడ్డదారిలో డబ్బులు సంపాదించే వాళ్ళని కానీ మానవత్వం మొత్తం తుంగలో తొక్కేయడం కానీ ఈ దేశాన్ని లోపల ఆక్రమించుకోవడానికి వాళ్ళు చేస్తున్న పన్నాగాలు కానీ ఇవన్నీ వాళ్ళకి ఏమీ అవసరం ఉండదు. కేవలం వాళ్ళ లక్ష్యం గెలుపు ఉంటుంది కాబట్టి ఆ గెలుపుకు ఎవరెవరిని ఉపయోగించుకోవాలి అన్నది మాత్రమే వాళ్ళు చూస్తూ ఉంటారు. వీడు అవినీతి పరుడా, వీడు అవినీతితో ఎన్ని ఆకాశ సౌధాలు నిర్మించుకున్నాడు, సగం హైదరాబాద్ ని వీడు దోచుకున్నాడు అన్నది వాళ్ళకి తెలిసినా కూడా వాడి మీద ఏ చర్యలు వాళ్ళు ఎందుకు తీసుకోరంటే వీడిని తమ గెలుపు కోసం వీళ్ళను ఉపయోగించుకోవడమే వాళ్ళకి తెలుసు. అవన్నీ వదిలేస్తారు. మన గెలుపు కోసం వీడు ఉపయోగపడతాడు అన్న ఒకే ఒక కారణం వల్ల వాడిని వదిలేస్తూ ఉంటారు. ఎందుకు అక్బరుద్దీన్ వైసీతో వీళ్ళు బీజేపీ ఇలా చెప్పించింది అని మీరు భావించవచ్చు. ఎందుకు చెప్పించిందంటే ఇప్పుడు బీజేపీకి ఉన్న ఒకే ఒక లక్ష్యం కాంగ్రెస్ ను భూస్థాపితం చేయడం, కాంగ్రెస్ ఓట్లను విచ్ఛిన్నం చేయడం. యూపీలో 2027లో ఎన్నికలు రాబోతున్నాయి. అక్కడ ఇప్పటికే కాంగ్రెస్ బహుశా శిథిలం అయిపోయింది. గత ఎన్నికల్లో 9% ఓట్లేమో వచ్చాయి. కేవలం 10-12 స్థానాలు మాత్రమే ఎక్కడో గెలిచినట్టు సరిగ్గా నాకు గుర్తుకు లేదు, కానీ 10 కంటే దాదాపు తక్కువనే వాళ్ళ శాసనసభలో కాంగ్రెస్ సాధించినటువంటి గెలుపు. ఓట్ల సంఖ్యలో చూస్తే 6-9% ఏదో వచ్చినట్టున్నారు. కానీ ఆ 6% 9% ఓట్లను కూడా 2%కి దిగజార్చాలి అంటే ఆ ఓట్లను విభజించాలి. ముస్లిం ఓట్లను అంటే ఏం చేయాలి? యూపీలో కాంగ్రెస్ సిద్ధపడుతుందో అక్కడ ఎన్నికల కోసం ఆ 9% నిలబెట్టుకోవడానికి బీజేపీ అక్బరుద్దీన్ లాంటి వాళ్ళని అక్కడికి పంపించి ముస్లిం ఓట్లను చీల్చేసి కాంగ్రెస్ కు లేకుండా ఓవైసీకి లేకుండా చీల్చేస్తారు. అప్పుడు బీజేపీకి లాభం వస్తుంది, కాంగ్రెస్ భూస్థాపితం అవుతుంది. ముఖ్యంగా బీజేపీకి లాభం వస్తుందో లేదో అన్నది లక్ష్యం వాళ్లకు నెక్స్ట్ తర్వాత లక్ష్యం. అది వాళ్ళ మొదటి లక్ష్యం ఏమిటంటే కాంగ్రెస్ ను భూస్థాపితం చేయడం. కాబట్టి అక్బరుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళను వాళ్ళు ఉపయోగించుకొని ఇలా రెచ్చగొడుతూ ఉంటారు. రెచ్చగొట్టి పైగా రెచ్చగొట్టినా కూడా హిందువులకు వేరే మార్గం కూడా లేదు, వీళ్ళకి బీజేపీకి ఓటు వేయడం తప్ప వాళ్ళ దగ్గర వేరే మార్గం కూడా లేదు. కాబట్టి అది వాళ్ళకి వేస్తారని వాళ్ళకి తెలుసు బాగా. కానీ ముస్లిం ఓట్లకు చాలా మార్గాలు ఉన్నాయి. కాంగ్రెస్ ఉంది, వేరే వేరే కొన్ని పార్టీలు ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు, ముస్లిం ఓట్లు. కాబట్టి ఆ ముస్లిం ఓట్లను మొత్తం చీల్చేయాలి. అందుకే ఈ అక్బరుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళను యూపీలోకి పంపించి కాంగ్రెస్ ఓట్లను చీల్చేయడం. అక్బరుద్దీన్ ఓవైసీ ఉద్దేశించింది కాంగ్రెస్ అక్కడ, ఆదిత్యనాథ్ యోగి ఆదిత్యనాథ్ కాదు. ఇది చేయించింది బీజేపీ, అందులో ఏ సందేహం నాకు లేదు. ఎందుకంటే వీళ్ళు ఇన్ని అక్రమాలు చేసినప్పటికీ హైదరాబాద్ లో సగం హైదరాబాద్ దోచుకున్నారు. వాళ్ళు లక్షలాది కోట్లు సంపాదించుకున్నారు, ఆకాశ సౌధాలు ఆకాశ హార్మ్యాలు నిర్మించుకున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ వాళ్ళ మీద ఒక్క కేసు ఒక్క ఈడీది కూడా ఉండకపోవడానికి కారణం ఏమిటంటే వాళ్ళకి ఇలా ఉపయోగించుకోవడానికి వాళ్ళని వదిలేస్తున్నారు.
అంటే రాజకీయాలకు నేను అదే చెప్పాను, మానవత్వం, ధార్మిక విలువలు ఇవేమీ ఉండవు. వాళ్ళ లక్ష్యం కేవలం గెలుపు మాత్రమే ఉంటుంది. అది తప్పు అంటే తప్పు కాకపోవచ్చు. ఎందుకంటే పూర్తి మెజారిటీ వచ్చే వరకు మనం ఇవన్నీ సహించి తీరాలి. అప్పుడు గాని మనం ఈ దేశం కోసం ఒక నిర్ణయాన్ని, సరైన నిర్ణయం తీసుకోగలగాలి అంటే మనకు ఆ పార్లమెంట్ లో సరి అయినటువంటి సభ్యత్వం ఉండాలి అని వాళ్ళు భావిస్తూ ఉండవచ్చు. అది తప్పు అని చెప్పలేము, ఒప్పు అని చెప్పలేము. ఎందుకంటే మనం మనలాంటి వ్యక్తులు ఎవరైతే ఎప్పుడు కూడా, మీరు ఒక యుద్ధానికి పూనుకున్నప్పుడు మీ లక్ష్యం కేవలం యుద్ధం గెలవడం మాత్రమే ఉంటుంది. ఆ యుద్ధం గెలిచే సందర్భంలో ఎంతో మంది చనిపోవచ్చు, ఎంతో మానవత్వ విలువలు తుంగలో తొక్కివేయబడవచ్చు, ఎంతో మంది ఆకలి చావులు చావవచ్చు. మీరు వాళ్లను చూసుకుంటూ, వాళ్లను శుశ్రూషించుకుంటూ, వాళ్లను కాపాడుకుంటూ, మానవతా విలువలపై పనిచేస్తూ వెళ్తే మీరు గమ్యం చేర్చుకోలేరు అన్న ఒక సిద్ధాంతం కూడా ఉంది. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. మరి అంటే మీరు ఆ గెలుపు కోసం ఇక్కడ వీళ్ళ యొక్క దుర్మార్గాన్ని, వీళ్ళ యొక్క దుష్ట చర్యలన్నీ సహించాలడం న్యాయమా అంటే మరి వాళ్ళ దృష్టిలో అది న్యాయమే, నా దృష్టిలో కాదు అని నా అభిప్రాయం. ఇదే ప్రవర్తనను వాళ్ళు కేరళలో కూడా చేస్తున్నారు, బీజేపీ. ఏంటిది అంటే సిపిఎం అన్న పార్టీ దుర్మార్గానికి, దాష్టికానికి, వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యానికి, ఆ దేశాన్ని, ఆ రాష్ట్రాన్ని వాళ్ళు దోచుకున్నటువంటి స్థితిని అన్ని బీజేపీకి తెలుసు. అయ్యప్ప అన్న ఆ దేవాలయంలో ఉన్నటువంటి ద్వారపాలక విగ్రహాలను, అక్కడ ఉన్నటువంటి బంగారు విగ్రహాలను అన్నిటిని వాళ్ళు దోచుకున్నారు. ఆ పార్టీకి చెందినటువంటి నాయకులు దోచుకున్నారు. ఇప్పుడు కొంతమంది జైల్లో ఉన్నారు, కొంతమంది జైలు నుంచి బయటపడ్డారు కూడా. కానీ బీజేపీ వాళ్ళను రక్షిస్తుంది. అది అందరికీ తెలిసినటువంటి రహస్యం, ఎవరికి దాగినటువంటి రహస్యం కాదు. ఎందుకు కాపాడుతుంది అంటే అక్కడ కూడా వీళ్ళకు లక్ష్యం ఇదే, కాంగ్రెస్ ను భూస్థాపితం చేయడం. కాంగ్రెస్ ను భూస్థాపితం చేయడం కోసం వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలను, దాష్టికాలను వాళ్ళు సహిస్తున్నారు. ఇంకొకటి, ఆ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క తోకను పట్టుకొని మనం గెలవాలి అని భావిస్తున్నారు. బీజేపీ కేరళలో గెలవాలి అంటే అది కేవలం సిపిఎం తోక పట్టుకొని గెలవాలి, వేరే మార్గం లేదు అని భావిస్తున్నారు. అది వాస్తవమై కూడా అయి ఉండవచ్చు. రాజకీయ నాయకులు పలుకోణాల్లో ఆలోచించి కేవలం గెలుపు లక్ష్యంగానే వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు అన్నది ఇందుకోసమే అయి ఉండవచ్చు. ఒకవేళ వాళ్ళు ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులందరినీ జైల్లో పంపించేసి వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటే వాస్తవంగా కూడా కాంగ్రెస్ గెలుపవచ్చు, లేదా ముస్లిం లీగ్ గెలవచ్చు. ముస్లిం లీగ్ గెలిస్తే ఇస్లామిక రాజ్యం వచ్చేస్తుంది అన్నది కూడా వాస్తవం అయి ఉండవచ్చు. వాళ్ళని తొక్కేయాలంటే వీళ్ళని కాస్త సహించాలి అన్నది వాళ్ళకు అది న్యాయమే అనిపించవచ్చు, అది న్యాయమే అయి ఉండవచ్చు. కానీ అది నాకెందుకో వీళ్ళ దుర్మార్గాలను సహించుకుంటూ ఇంకొకరిని మీరు వాళ్ళని తొక్కేయడం ఎంత అవసరమో దాంతో పాటు వీళ్ళ దుర్మార్గాన్ని మీరు అణచివేయడం కూడా అంతే ముఖ్యమని భావించేవాడి నేను. ఇది మనలాంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఇలాగే ఆలోచిస్తారు. బహుశా అందుకే మన ఒంటికి రాజకీయాలు పడవు అన్నది. రాజకీయాల్లో మనం బహుశా ఒకవేళ వెళితే కూడా విఫలం అవుతామేమో. ఎందుకంటే మనం గెలుపు లక్ష్యంగా ఇవన్నీ చూసి చూడనట్టు వెళ్ళలేము, అది మన మనస్తత్వం కాదు కాబట్టి. ఒకవేళ అలా వెళ్ళకపోతే ఇవన్నీ సరి చేసుకుని వెళదాం అనుకుంటే మనం గెలుపు సాధ్యపడదేమో. రాజకీయంగా అదే సరి అయిందేమో మనకు తెలియదు. మరి వీళ్ళు కొన్ని సహించినా కూడా మన లక్ష్య సాధన కోసం లక్ష్యం సాధించిన తర్వాత వీళ్ళందరినీ తొక్కేయవచ్చు అని వాళ్ళు భావిస్తూ ఉండవచ్చు. అది కూడా సరి అయ్యవచ్చు, సరి అయినది ఆలోచన అయి ఉండవచ్చు. బహుశా మనకు కూడా ఒక నిమిషం అది సరి అయింది అని అనిపిస్తుంది, కానీ మరో నిమిషం కేవలం మన గెలుపు కోసం, ఈ లక్ష్య సాధన కోసం ఈ దుర్మార్గులందరినీ విచ్చలవిడిగా వదిలేయడం సరి అయినదా అని ఆలోచన కూడా మనకు ఉద్భవిస్తుంది.
మరి దీనికి పరిష్కారం ఉందా? వీళ్ళను అణిచివేయాలి, గెలుపు సాధ్యపడాలి అంటే పరిష్కారం ఉంది. రాజకీయ నాయకులు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత రాజకీయ నాయకులకు అది బోధ్యపడకపోవచ్చు. కానీ నాలాంటి వాడి దగ్గర ఈ రెండింటికి కూడా లక్ష్యం ఉంది, సాధన ఉంది, దానికి సాధించగలిగే మార్గం ఉంది. కాకపోతే అది వీళ్లకు కేవలం అది మాత్రమే తెలుసు. వీళ్లను విచ్చలవిడిగా వదిలేస్తే తప్ప మనం ఆ గెలుపు సాధించలేమని. ఒక నిర్ణయాన్ని చాలా దృఢంగా తీసుకోగలిగే నాయకుడు ఏమైనా ఉంటే, దృఢమైనటువంటి నిశ్చయానికి కట్టుబడి ఉండి నిర్ణయాలు తీసుకోగలిగి ఉన్నట్లయితే మీకు రెండు సాధ్యమే. వీళ్లను అణచివేయవచ్చు, మీరు అనుకున్న గెలుపు కూడా సాధించవచ్చు. కానీ ఆ సంకల్పానికి, ఆ నిశ్చయానికి, ఆ దృఢ సంకల్పానికి మీరు నిలబడి ఆ నిర్ణయాలు ఎంతటి నష్టం వచ్చినా సరే, ఏది ఏమైనా సరే మీరు ఆ నిర్ణయం తీసుకోగలగాలి. అది ఈ రాజకీయ నాయకులు తీసుకోలేరు. ఎందుకంటే వీడు వందల సంవత్సరాల నుంచి ఇదే ఆలోచనలతో ఉన్నారు కాబట్టి వాళ్ళు అదే ఆలోచనలతో అనుసరిస్తూ ఉంటారు. కొత్తగా ఆలోచించి మనుషుల యొక్క ఆలోచన విధానాన్ని, మార్పులు వస్తున్నటువంటి విధానాన్ని వాళ్ళు గమనించలేకపోతున్నారు. ఈ అన్ని మతాలు ఒకటే అని వీళ్ళు చెప్పేది వాళ్ళకి తెలియకేం కాదు, అన్ని ఒకటి కావని. కేవలం దాని ద్వారా గెలుపు సాధిద్దామన్నదే వాళ్ళ యొక్క లక్ష్యం. ఏది ఏమైనప్పటికీ నా యొక్క ఈ ఆలోచన సరి అయిందా, లేదా వాళ్ళ రాజకీయ నాయకుల యొక్క ఆలోచనే సరి అయిందా అన్నది మీరు కామెంట్ల ద్వారా తెలియజేయండి. బహుశా అది సరి అయింది కావచ్చు, నేనే తప్పుగా ఆలోచిస్తున్నానేమో. ఒక లక్ష్య సాధన కోసం ఇవన్నీ గమనించకుండా వెళ్ళిపోవాలేమో. అదే సరియైన పద్ధతి ఏమో, మరి నాకైతే తెలియదు. మీరే నిర్ణయించాలి. మీ నిర్ణయాలు కూడా తెలియజేయాలి.